ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తన తండ్రికి తనకు మధ్యలో ఎంత గొప్ప స్వేచ్ఛ ఉన్నదో, ఎంత గొప్ప అధికారం ఉందో, ఎంత గొప్ప అన్యోన్యత ఉందో, తండ్రి మాట కుమారుని మాట ఒక్కటే అనే విషయాన్ని దేవుడు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ద్వారా మనము అన్నీ పొందుకునే ఏర్పాట్లను ప్రభువారు చేసి పెట్టారు మనకు. ఆయన పేరట మనము ప్రభువుని ఏమి అడిగినా ఆయన మనల్ని కాదనడు, కానీ ఆయన ఖచ్చితంగా తన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీకు ఒకవేళ ఆరోగ్యం కావాలా? ఆయనను అడుగు. నీవు కష్టాలలో నష్టాలలో ఇరుకు ఇబ్బందులలో ఉండి కృంగిపోతూ ఉన్నావా? అయితే యేసయ్య పేరట విడుదల కోరుకో, స్వస్థత కోరుకో. నీవు యేసయ్య పేరట నీవు ప్రభువుని వేడుకుంటే ఆయన ప్రార్థనకు జవాబును ఇస్తారు. ఆయన నీ ప్రార్థనను త్రోసివేయడు. ఆయన ప్రార్థనలను వినే దేవుడు. నీవు ఏ సమస్యలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ కన్నీటి లోయలో నీవు ఉన్నా, నీవు విశ్వాసముతో ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుకి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీకు ఖచ్చితముగా సంతోషాన్ని ఇస్తారు, నీకు ఆనందాన్ని ఇస్తారు. చాలామంది వారి యొక్క అవసరతలను గూర్చి దేవునిని అడగక వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. కానీ నీవు నేను మనమందరము దేవునిని అడిగి ఆయన ఇచ్చు ఆనందమును, ఆయన మన జీవితంలో చేస్తున్నటువంటి గొప్ప అద్భుతాన్ని మనమందరము కూడా పొందుకుందాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారి కుటుంబాలలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. అయా, ఈ వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు కోట్లాది కోట్ల స్తోత్రములు దేవా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండియా. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా నీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి దేవా. వారు వెళ్ళుచున్న మార్గములో నీ దేవదూతల కాపుదల మీరు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.